లో వాళ్ళు జరుపుకున్నటువంటి ఒక పెద్ద ఉత్సవం 12 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భావ సభని మనం చూసినట్లయితే దానిలో నాగబాబు గారి ఉపన్యాసాన్ని మీరు కొంచెం తీసి వేయగలిగిపోయినా పర్లేదు, అందరూ తెలుసు కాబట్టి ఆల్రెడీ అందరూ గతంలో చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి విజయం డిక్లేర్ అయిపోయింది. మేమందరం కూడా ఊరక చూడటానికి వచ్చిన వాళ్ళమే, మేము పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారని. అది వాళ్ళ కర్మ అనేసారు. అది కాస్త ఏమైపోయిందంటే అది వర్మ నీ కర్మ అనేది ఒక డైలాగ్గా మారిపోయింది. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళకి, అంటే ఆయన పేరు వర్మ గారు కాబట్టి ఈ కర్మ వర్మ సెట్ సింక్ అయింది. అదే ఆయన పేరు ప్రభాకర్ గారు లేకపోతే బ్రహ్మనాయుడు లేకపోతే విజయ్ కుమార్ గారు అయితే సో మీరు అన్నట్టు ఆ డైలాగ్ సింక్ అయ్యేది కాదు. అంటే జనరల్గా వర్మ గారే కదా పోటీలో ఉండి టికెట్ నాకు కావాలని అడిగి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో చేసి ఊరకు నేను ఎమ్మెల్యేనైనా మొత్తం నువ్వే చూసుకుంటావు ఇక్కడ అని చెప్పిన తర్వాత పాపం ఆయనకి ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు కాబట్టి